54 మీటర్లు భుజం గల ఒక చతురస్రాకార మైదానం ఉందంట. 54 మీటర్లు. సో 54 మీటర్లు ఇది ఒక చతురస్ర మైదానం ఉంది. అయితే మైదానం చుట్టూ 3 మీటర్ల వెడల్పుతో ఏముంది, ఒక బాట వేసారంట. సో మైదానం చుట్టూ 3 మీటర్లు వేసారు. చుట్టూ వేసారు. సో 3 మీటర్లు ఉంది. ఇది కూడా 3 మీటర్లు ఉంటుంది. ఇది 3 మీటర్లు, ఇది 3 మీటర్లు. ఇటు కూడా 3 మీటర్లు ఉంటుంది, ఇటు కూడా 3 మీటర్లు ఉంటుంది. సో అప్పుడు ఈ లెంత్ ఏమవుతుంది, మొత్తం యాక్చువల్గా ఈ లెంత్ 54 ఉంది. ఇక్కడ పైన ఎంత పెరిగింది అంటే 3 పెరిగింది. ఇక్కడ ఎంత పెరిగింది, ఇది 3 పెరిగింది. ఇది మొత్తం ఎంత ఉందంటే 54 ఉంది. ఇది నార్మల్ చతురస్రం యొక్క పొడవు 54 ఉంది. ఇక్కడేమో 3 పెరిగింది, ఇక్కడ 3 పెరిగింది. మొత్తం ఎంత అంటే 60. ఇక్కడ కూడా సేమ్ మళ్ళీ ఇది 54 అన్నాడు ఉంది. ఇక్కడ 3 పెరిగింది, ఇక్కడ కూడా 3 పెరిగింది. ఈ మొత్తం ఏమవుతుంది 60 అవుతుంది. సో ఇప్పుడు ఒక చతురస్రం యొక్క వైశాల్యం ఏంటిది అంటే పెద్దది 60 × 60 ఎంత అవుతుంది, 3600 అవుతుంది. సో అలాగే లోపల ఎంత ఇచ్చిండు, 54 × 54. ఫస్ట్ యొక్క ఈ చిన్నదాని యొక్క చతురస్ర వైశాల్యం 54 × 54. దాన్ని మల్టిప్లై చేయండి, ఎంత వస్తుంది 54 54 16 20 21 22 25 27 6 1 9 2. ఇది లోపల ఉన్న చతురస్రం యొక్క ఏరియా, ఇది బయట ఉన్న చతురస్రం యొక్క ఏరియా. బట్ మనకు అడిగింది ఏంటిది, ఈ లోపల బాట యొక్క వైశాల్యం ఉన్నది కాబట్టి పెద్ద దాని నుంచి చిన్నది తీసేయాలి. పెద్దదాన్ని ఎంత 3600 మైనస్ 2916. ఇది తీసేస్తే మనకి ఏమొస్తుందంటే 684 వస్తుంది. సో 684 అనేది బాట యొక్క వైశాల్యం.